హాయ్ ఫ్రెండ్స్! తెలంగాణ రాష్ట్ర రైతులందరికీ అదిరిపోయే శుభవార్త. రైతులకైతే రుణమాఫీ డబ్బులైతే మీకు ఇప్పటి నుంచైతే ఈ రోజు నుంచైతే పడబోతున్నాయండి. ఎవరెవరికి ఎంత అమౌంట్ పడుతుంది మరి తెలుసుకునే ముందు మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం వల్ల వీడియో అనేది అందరికీ వెళ్తుంది. వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఉపయోగపడుతుంది. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. రైతులు ఎన్నో కష్టాలు పడి ల్యాండ్ పేపర్స్ తాకట్టు పెట్టి కుదబెట్టి ఎన్నో అప్పులు తీసుకొచ్చి పంటలు పండించడము జరిగింది. వాళ్లకు వానాకాలంలో ఎంతో పంటలు కూడా నష్టపోయారు. అలాగే మీకు గోల్డ్ లోన్స్ రావడము, అలాగే ప్రతి ఒక్కరైతే క్రాప్ లోన్స్ తీసుకురావడము, ప్రతి ఒక్కరైతే ఇక రైతులైతే అప్పులు తీసుకొచ్చి వడ్డీలు పెరిగిపోయి వాళ్లకు చాలా బాధలైతే రావడం జరిగింది. ఇక వడ్డీకి వడ్డీ అయ్యి 2,00,000 వరకైతే అయ్యాయని మన ప్రభుత్వం అయితే గుర్తించి ఇక వీళ్ళకు వెంటనే ₹1,00,000 అయితే శాంక్షన్ చేస్తామనేసి చెప్పడం జరిగింది. మీకు ఇక నుంచి 7th నుంచి అయితే మీకైతే రేపటి నుంచి అయితే ఖచ్చితంగా అయితే మీకు ఇప్పటి నుంచే శాంక్షన్ అవుతాయి. కానీ రేపటి వరకు అయితే ప్రతి ఒక్కరికైతే శాంక్షన్ కావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికైతే ఇక సభలో చెప్పడం జరిగిందండి. ప్రతి ఒక్క ₹1,00,000 అయితే అమౌంట్ అనేది మాఫీ చేస్తామనేసి మన సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరికైతే రైతులకైతే రుణమాఫీ డబ్బులు 2,00,000 ఉంటే రుణాలు తీసుకొని సరిగ్గా కట్టిన వాళ్ళకు ₹1,00,000 అయితే మాఫీ చేస్తామనేసి తెలియజేయడం జరిగింది. ఇక రేపటి నుంచి అయితే ప్రతి ఒక్కరికైతే శాంక్షన్ అవుతాయండి. రుణాలైతే ₹1,00,000 అయితే మాఫీ అయితాయి. చూసారు కదండీ! లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పట్టా పాస్‌బుక్ జిరాక్స్, ఆధార్ కార్డ్ జిరాక్స్, మీకు ల్యాండ్ అలాగే పాస్‌బుక్ కూడా బ్యాంక్ పాస్‌బుక్ కూడా రన్నింగ్‌లో ఉండాలి. అలాగైతేనే వస్తాడు. ఈకేవైసీ చేసుకోండి. ఈకేవైసీ అంటే ఏం లేదు, ఆధార్ కార్డ్ ఐడీ మీద ఎంటర్ చేసుకోవడమే. ఫోన్ నెంబర్ ఆధార్ కార్డ్ లింక్ చేసుకొని ఆధార్ కార్డ్ ఫోన్ నెంబర్ మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్‌కి లింక్ చేసుకోండి. చూసారుగా అండి! ఇక రేపటి నుంచి మీకైతే ఖచ్చితంగా అయితే రైతులకు రుణమాఫీ అయితే ₹1,00,000 అయితే అమౌంట్ అనేది మాఫీ అవుతాయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.